హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాసి పెట్టుకోండి, 24 గంటల్లో కుంభ రాశి వారి జాతకంలో ఈ మార్పులు అయితే అకస్మాత్తుగా జరగబోతున్నాయి. మిత్రులు తగ్గుతారు, శత్రువులు పెరుగుతారు. మీకు చాలా వరకు కూడాను మానసిక క్షోభే మిగులుతుంది. అయితే ఇది మీ స్వయంకృత అపరాధమా లేదా పరిస్థితులు మిమ్మల్ని ఈ విధంగా మార్చి వేయబోతున్నాయా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుంభరాశి వారి జాతకులు అలక్ష్య పెట్టవద్దు. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు, మీ యొక్క తత్వము, మీరు చేసే మంచి పనులు, అలాగే ఎదుటి వారికి చేసే సహాయము తదితర అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక మీకు నరదృష్టి ఇందుకే ఎక్కువగా అధికంగా అయ్యింది. నరదృష్టి ప్రభావమే ఈ రోజున ఇలా జరగబోతుంది. రానున్న 24 గంటల్లో మీ యొక్క జీవితంలో ఇంతటి మార్పుకు గల కారణము గ్రహాల నీచ స్థితి ఒక కారణం కాగా, నరదృష్టి మరొక కారణంగా చెప్పడం జరుగుతుంది. మీలో ఒక రకమైన అశాంతి చెలరేగుతుంది. ఒక రోజు మనకు అనిపిస్తుంది కదండి, ఈ రోజు అస్సలు బాగోలేదు, ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూసామో ఏమిటో అన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా రానున్న 24 గంటల్లో ఇదే జరుగుతుంది. మీరు ఒక డైలమాలో ఉండిపోతారో, ఏ నిర్ణయం తీసుకోలేకపోతారో, ఎవరితో మాట్లాడుతున్నా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారో, మీ మనస్సు ఒక చోట, మీరు ఒక చోట ఉంటారో. అయితే ఇటువంటి ఈ పరిస్థితుల్లో మీకు శత్రువులు ఎక్కువ అయిపోతున్నారు. అది కూడా మీ యొక్క మాట తీరు వలన. ఈ రోజున మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారు ఎవరైనా సరే, ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, చిన్నవారు అయినా, పెద్దవారు అయినా, కుటుంబంలో అయినా కూడాను ఎదుటి వారి యొక్క మాట పరిగణలోకి తీసుకోకుండా మీరు చెప్పిందే వారు చెయ్యాలి అనే తత్వంతో ఈ రోజున అధికంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే మన నోటి మాట మంచిగా లేకపోతే గనక ఖచ్చితంగా ఎదుటి వారు మన మీద అనేక రకాలైనటువంటి మాటల తూటాలు పేలుస్తూ ఉంటారు. ఈ రోజున అధికం అయిపోతారు శత్రువులు. వారు మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా అవమానకరంగా మాట్లాడతారు, చులకన చేసి మాట్లాడతారు. అలాని మీరు కూడా తక్కువగా ఏమీ ఉండరండి. మీ వల్లనే గొడవ మొదలు అవుతోంది, తారాస్థాయికి చేరుకుంటుంది. చిలికి గాలివాన కావడమో, నలుగురిలో మీ పరువు పోవడమో జరుగుతోంది. మిమ్మల్ని అర్థం చేసుకునే మీ మిత్రులు కూడాను ఈ రోజున మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. పరిస్థితులు ఈ విధంగా మారబోతున్నాయి. కావున మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ జీవితంలో మీరు ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాట విషయంలో అప్రమత్తత చాలా చాలా అవసరం. కోపం వచ్చినా, కష్టం వచ్చినా, అన్యాయం అనిపించినా కూడాను వారితో మంచిగా మాట్లాడండి. వారిని తప్పుదోవలో వెళ్లే వారిని సరిదిద్దాలి అనే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా కూడాను వారిని ప్రేమతో మాట్లాడి తప్పుదోవ నుంచి మంచి దోవలోకి తీసుకురాగలిగే ప్రయత్నం చేయాలి. అది కూడా ఓర్పుతో చేయాలి. అలా కాకుండా ఈ రోజున ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకుని, మీది కాని పనిలో జోక్యం చేసుకుని తలవంపులు తెచ్చుకునే ప్రయత్నం అసలు చెయ్యొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రానున్న 24 గంటల్లో ఎటువంటి విచిత్ర పరిస్థితి కుంభరాశి జాతకులకు ఎదురు కాబోతుందో. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.